యాదాద్రి భువనగిరి జిల్లా వలిగొండ మండలం పరిధిలో ఆరూరు గ్రామంలో మీడియా సమావేశంలో బుర్ర సుశీల మాట్లాడుతూ నా తల్లిదండ్రులు సంపాదించిన నా పేరు మీద ఉన్నటువంటి భూమి సర్వే నెంబర్ 746, 747, 730, 725లో 3 ఎకరాల 16 గుంటల భూమి అవసరానికి గ్రామంలో ఉన్నటువంటి బుర్ర నరసింహకు పెద్దల సమక్షంలో అమ్మినాను. ₹1,00,000 బయానా తీసుకున్నాను. అగ్రిమెంట్ టైం దాటిన తర్వాత కూడా నాకు మిగతా అమౌంట్ కట్టలేదు. నేను అతనికి రిజిస్ట్రేషన్ చేయలేదు. ఆయన ఇచ్చిన బయానా ₹1,00,000 రాసుకున్న కాగితం తిరిగి మాజీ సర్పంచ్ జీనుకాల ధానయ్య సమక్షంలో ఇచ్చారు. నా భూమిపైన బుర్ర నరసింహకు ఎలాంటి అధికారం లేదు. కొన్న భూమికి ₹6,00,000 ఇచ్చినానని అబద్ధాలు ఆడుతున్నారు. దానికి సాక్ష్యం ఆధారం ఉంటే గ్రామ పంచాయతీ దగ్గరికి వచ్చి మాట్లాడాలి. నన్ను అనేక ఇబ్బందులకు భయభ్రాంతులకు గురి చేస్తున్నారు. ఒకసారి నాపై దాడి కూడా రాయితోటి విసిరి కొట్టడం జరిగింది. ఇంకా అతనే కబ్జాలో ఉన్నారు. అక్కడికి వెళ్తే కొట్టి చంపుతా అంటున్నారు. ఈ విషయంపై పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ ఇచ్చారు. ఎస్ఐ దగ్గరికి, ఎస్పీ దగ్గరికి కూడా వెళ్లి ఫిర్యాదు చేశా. దీనికి సాక్ష్యాధారం నా దగ్గర ఉంది. దయచేసి పై అధికారులు, రెవెన్యూ సిబ్బంది, పోలీస్ సిబ్బంది నా సొంత భూమి నాకు వచ్చే విధంగా చేయాలని అధికారులను కోరుతూ మాట్లాడారు. అనుకున్న టైంకు డబ్బులు కట్టలేదు కాబట్టి నేను పెద్ద మనుషుల చుట్టూ తిరిగి జనకల దానయ్య గారి సమక్షంలో, బండారు నరసింహారెడ్డి సమక్షంలో, పెద నరసింహారెడ్డి సమక్షంలో ఆయనను పిలిపించి ఆయన బయానా ₹1,00,000 ఆయనకిచ్చి నా కాగితం నేను తీసుకున్నా. దీనికి ప్రత్యక్ష సాక్ష్యము వాళ్ళే, జనకల దానయ్య గారు, బండారు పెద నరసింహారెడ్డి గారు. ఆయన ₹1,00,000 ఆయనకి ఇచ్చిన తర్వాత నా భూమి మీద ఆయనకు ఎలాంటి హక్కులు ఉండవు. నేను ఆయనకు రిజిస్ట్రేషన్ చేయలేదు. నాది భూమి, ఆయనకు ఎలాంటి హక్కులు ఉండవు, ఎలాంటి రైట్స్ ఉండవు. నా భూమి నాది. నా భూమి మీద ఆయన పెత్తనం చేసి దౌర్జన్యం చేసి దున్ననిస్తలేడు, పడవ పెట్టిస్తుంది, ట్రాక్టర్ రానిస్తలేడు, చేసేటం చేయనిస్తలేడు. మరి ఏంది కథ? పైసలు ఇచ్చిన తర్వాత ఆయనకి లేదు కదా, బయానా క్యాన్సిల్ అయిపోయింది కదా, కాగితం రద్దు అయిపోయింది కదా, పొలం దున్ననిస్తలేడు, బాట మొత్తం కబ్జా పెట్టిండు, దున్ని నాటు పెట్టుకుంటుండు, నాకు బాట లేకుండా చేసిండు. ఇంకొక విషయం, అది మా నాన్న కొనిచ్చిన భూమి, కాలువ నీళ్ళు వస్తాయి, కాలువ నా పట్టా భూమిలో ఉందని పైపుల రాళ్ళు కొట్టి నీళ్ళు రాకుండా చేసిండు. ఇది వాస్తవమా కాదా? నా ప్రశ్నకు జవాబు చెప్పాలని. మరి ఒకవేళ ₹6,00,000 కట్టినా అని పబ్లిక్లో టాక్ వస్తుంది, చెప్తున్నావు. 6,00,000 ఎవరి ముందు ఇచ్చినావు? నా సంతకం ఉందా? నా బిడ్డల సంతకం ఉందా? నా అల్లుని సంతకం ఉందా? మరి గ్రామ పెద్దల సమక్షంలో, మా కుటుంబం బుర్రవారి సమక్షంలో ఇచ్చిన అంటున్నావు. నీ దగ్గర ఏమైనా ప్రూఫ్ ఉంటే తీసుకొని ఎక్కడ పోదాం? దేనికైనా నేను రెడీ, నేను సిద్ధం. ఎంఆర్ఓ ఆఫీస్కి వద్దామా, పోలీస్ స్టేషన్కి పోదామా చెప్పు. మరి నా భూమి దున్నుకుంటానికి నేను నీళ్ళు వేస్తే రాయి తీసుకొని కొట్టి నా రక్తం కళ్ళ చూసినావు. పోలీస్ స్టేషన్లో కేసు పెట్టిన, పోలీస్ స్టేషన్ చుట్టూ తిరిగిన. ఎస్ఐ గారు డబ్బులకు కకృతిపడి నా మీద కేసు బుక్ చేయకుండా నీ వైపు మాట్లాడింది. నీ వైపు మాట్లాడినా కూడా నేను ఊరుకోలేదు. నల్గొండ ఎస్పీ గారి దగ్గర కంప్లైంట్ చేసిన, ఎస్పీ గారు ఆ కంప్లైంట్ను ఎస్ఐ గారికి రెఫర్ చేశారు. అయినా కూడా నా మీద కేసు నమోదు చేసి 10 సంవత్సరాలు తిప్పించింది. మరి నీకు ఎక్కడుంది న్యాయం? వాస్తవం ఎంత, అబద్ధం ఎంత, నిజం ఎంత? రాను. నన్ను కొట్టినప్పటి నుంచే నేను బావి దగ్గరికి రాలేదు, భయపడ్డా. నన్ను ఎప్పుడో చంపేస్తావాడు. మరి నా భూమి కబ్జాలు ఉన్నవా, పడవ ఉందా? కబ్జాలు ఉంటే ఎందుకు దున్ని నాటు పెట్టలేదు? పడవ ఉంది, చెట్లు మొలిచింది. 15 సంవత్సరాలు కబ్జాలు ఉన్నాయని మాట్లాడుతున్నావు కదా, రా ఫీల్డ్ మీకు పోదాం. 10 మంది నువ్వు తీసుకురా, 10 మందిని నేను తీసుకొస్తా, రా. మరి నాకు న్యాయం చేయాలని ప్రెస్ వాళ్ళను, పై అధికారులను న్యాయం కోరుకుంటున్నా. మరి ఇంకొక విషయం, నా 2వ బిడ్డ కల్పన భూమిలో అక్రమంగా నిలువెత్తు మట్టి సుమారు 1000 టిప్పర్ల మట్టి అమ్ముకున్నావు. ఇది వాస్తవమా కాదా? రా మాట్లాడదాం. పెద్ద మనుషులలో మాట్లాడదామా, ఇంకెక్కడ మాట్లాడదాం? మట్టి అమ్మినవా లేదా? నా 2వ కూతురు కల్పన భూమిలో నిలువెత్తు మట్టి సుమారు 1000 టిప్పర్ల మట్టి అమ్ముకున్నావు. ఆయన పేరు మీద రిజిస్ట్రేషన్ భూమి
అంటే కాలే కదా నీ పేరు మీద కాంతి మరి భూమి ఎట్లా భూమిలోకి వచ్చి ఎట్లా అమ్ముకుంటూ మట్టి భూములకు వచ్చి ఎట్లా అమ్ముకుంటూ ఏమో నాకు హెల్త్ బాగాలేక నా బిడ్డ దగ్గర ఉంది. నేను ఒక 4 నెలలకు వచ్చేసరికి అమ్ముకుంటూ దున్నిండు నాటు పెట్టిండు. మరి తన దగ్గర 6 లక్షలకు ఉన్నట్టు పేపర్ ఉంది, పేపర్ బాండ్ తీసుకురా. మీద బాండ్ ఉంది, బాండ్ పేపర్ మీద ఉంది. బాండ్ పేపర్ మీద నేను కానీ నా బిడ్డలు కానీ నా అల్లుడు కానీ ఎవరి సంతకాలు ఉన్నా ఒరిజినల్ కాగితం తీసుకొచ్చి ప్రూఫ్ చేయి. ఎంఆర్ఓ దగ్గర చేస్తావా, పోలీస్ స్టేషన్లో చేస్తావా, లేకుంటే గ్రామ పెద్దల సమక్షంలో చేస్తావా? ఏడికైనా నేను రెడీ. నేను, నా పిల్లలు, నా కుటుంబం సిద్ధం. రా. నా తల్లిదండ్రులు గోనిచ్చిన ఆస్తిని కాలువని పట్టా భూములు ఉన్నది చూద్దాం. ఫీల్డ్ మీదకి అధికారులు వస్తారు. పట్టాలు ఉందో పైనుంచి ఎట్లు వస్తున్నాయి, పైనుంచి కూడా అందరి పట్టా భూములు పారుతున్నాయి. నాకు నీళ్ళు ఎందుకు రానియలేదు, పైపుల రాళ్ళు ఎందుకు కొట్టినావు? నిజాలు మాట్లాడాలి. రా, ఎక్కడికి వస్తావో అక్కడికి మేము రావడానికి సిద్ధం. నిలువెత్తు మట్టి, రేటు పళ్ళ మట్టి అమ్ముకున్నాం. ఇది వాస్తవమా కాదా? మాట్లాడదాము. ఏడికైనా మేము సిద్ధం, వస్తాం. ఇంకో విషయం, ఇది నా భర్త బుర్ర మల్లేశం గారు ఈ బిడ్డ భూమి ఆ బిడ్డకు, ఆ బిడ్డ భూమి ఈ బిడ్డకు అని మాట్లాడుకుంటూ ఏ బిడ్డది ఎవరికి చేసింది, దొంగదెంత, దొరదెంత, లంజదెంత, దానికి పాత్రధారి సూత్రధారి బుర్ర నరసింహే. ఆయనే చెప్పాలి జవాబు. అధికారులను, ప్రెస్ వాళ్ళను న్యాయం జరిపించాలని కోరుకుంటున్నాను.